రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ప్రజా బడ్జెట్ అని కాంగ్రెస్ నేతలు చెబుతుండగా ఇది ప్రజావంచక బడ్జెట్ అని విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. వార్షిక పద్దులో 6 గ్యారంటీల ఊసేలేదని ఆక్షేపించాయి. గతేడాది ప్రకటించిన దాంట్లో స్వల్ప మార్పులతో మళ్లీ సభ ముందుకు సర్కార్ తీసుకువచ్చిందని మండిపడ్డాయి. రాష్ట్ర ప్రజానీకాన్ని నిలువునా ముంచే పద్దుగా విపక్ష నేతలు అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2026-27 బడ్జెట్పై అధికార విపక్షాల నడుమ మాటల యుద్దం సాగింది. ఇది ప్రజాకర్షక బడ్జెట్ అని ప్రభుత్వం చెబుతుండగా ప్రజా వంచక బడ్జెట్ అని ప్రతిపక్షాలు విమర్శించాయి. బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశాదీపమని, దేశంలో తెలంగాణను నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. పీడిత, తాడిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఇస్తున్న భరోసా అని స్పష్టం చేశారు. దళిత, గిరిజన, అట్టడుగు వర్గాల సాధికారతను కేంద్ర బిందువుగా చేసుకుని రూపొందించిన బడ్జెట్ సమగ్రాభివృద్ధికి మార్గదర్శిగా నిలుస్తుందని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. బడ్జెట్లో సాగుకి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఇది పేద ప్రజల బడ్జెట్ అని కొనియాడారు. ఈ బడ్జెట్ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిందని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిష్ప్రయోజనమని విపక్ష నేతలు ఆరోపించారు. బడ్జెట్లో 6 గ్యారంటీల హామీల ఊసే లేదని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆందోళన వ్యక్తం చేశారు. శాసనమండలి వేదికగా బడ్జెట్ చర్చలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. స్కామ్ల కోసమే బడ్జెట్ రూపకల్పన చేసుకున్నారని ఆరోపించారు. ఏ భవిష్యత్తుకైతే భరోసా ఇచ్చి రకరకాల హామీలు ఇచ్చి మీ భ్రమలో పడి మేము మాతో పాటు మా కుటుంబాలను కూడా ఓట్లేయించి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఇవాళ ఉద్యోగాలు లేవు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, సర్టిఫికెట్లు చేతులకు వచ్చేటువంటి అవకాశం లేదు, హయ్యర్ చదువులకు పోయే అవకాశం లేదు, తల్లిదండ్రుల బాధ, యాజమాన్యాల బాధ, అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి బాధ. మరి ఇది దుర్మార్గమైనటువంటి వంచన. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క హామీకి కూడా టెలిస్కోప్ పెట్టి వెతికినా కనబడినటువంటి దుస్థితి బడ్జెట్ ప్రసంగంలో ఉన్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజావంచన బడ్జెట్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అంకెల ఆర్భాటాలు, కేటాయింపుల ప్రగల్భాలే తప్ప ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. మరో 1,00,000 కోట్లు అదనంగా అప్పు భారం మోపేందుకు సిద్దమవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. బడ్జెట్పై బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్లో అన్ని రంగాలకు మొండిచేయి చూపించారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ అత్యంత నిరాశాజనకంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. ఏదైతే బడ్జెట్ మీరు పెట్టడం జరిగిందో ఇది కేవలం ఒక ఫ్యాన్సీ బడ్జెట్. అందుకే అన్నాను కోరు ప్యూరు రేర్ అని కాదు. ఇది ఫెయిల్డ్ బడ్జెట్, ఇది ఫాల్స్ బడ్జెట్, ఇది ఒక ఫ్యాన్సీ బడ్జెట్. ఇంతకుముందు రెగ్యులర్గా కాస్మెటిక్ బడ్జెట్ అను అదని చెప్తున్నారు. అసలు కాదు, ఇది ఒక ఫ్యాన్సీ బడ్జెట్. పొరపాటున లాస్ట్ ఇయర్ బడ్జెట్ మీరు చదవాలి, ఏం పెద్ద మార్పులు లేవు దీంట్లో. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమాత్రం ప్రజామోదం పొందేలా లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. రాష్ట్రంలో 56% బీసీలు ఉంటే వారికి 4% నిధులు మాత్రమే కేటాయించారని ఆక్షేపించారు.